గొప్పియలో రత్నాలు పూసిన ముక్కులలో రాజులు గొప్పియలో బంగారు గీతల ముక్కులలో ఆగల గొప్పియలో చక్కని చుక్కల ముక్కులలో చిక్కల గొప్పియలో వచ్చిందమ్మా మకర సంక్రాంతి పల్లె పల్లె సంతోషాలే వచ్చిందమ్మా సిరుల సంక్రాంతి పచ్చనైన సౌభాగ్యాలే విరిసే ముద్దల బంతి మురిసే చిరు చెమంతి మెరిసే హేమంతమే చలిలో పగలు రేయి చిలికే వెచ్చని హాయి జగమే ఆనందమే పల్లె పైరులు ఆ కొండ కోనలు మంచు పైటను సవరించగా పిల్లగాలుల గుండెల్లో వీణలు కొత్త పాటలు పలికించగా పొద్దునే విచ్చిన పువ్వులే దిద్దెకి గొప్పియలో ముద్దైన పచ్చని చెవుకులే అద్దెకి గొప్పియలో గుమ్మడి పువ్వుల అందాలతో గుమ్మన గొప్పియలో గుమ్మల నవ్వుల కవితలై గుమ్మెకు గొప్పియలో హరిహరంగా హరి హరి హరిహరంగా హరి వైకుంఠవాస గోవింద శ్రీమద్రమారమణ గోవిందో హరి కమ్మని హరిదాసు పాట కొమ్ముల బస్వన్న ఆట ఆ కోడి పందాలు జోడెత్తు పరుగులు సంక్రాంతి శోభంత బొమ్మలతో కోలు వంట కమ్మని నేతుల వంట గాలి పటాలల్లే ఆనంగి దాటేను కన్నెలవో అంట భోగి మంటల కాంతులలోన కష్టాలన్నీ మందేరులే పాడి పంటలు ప్రతి ఇంటిలోన నింపే సౌఖ్యాలే
మంచి తరుణాలకే పంచపరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి బగబగ మండెను భోగి మంటలు దగదగ మెరిసెను వాటి వెలుగులు బగబగ మండెను భోగి మంటలు దగదగ మెరిసెను వాటి వెలుగులు శీతల సమయం చేరువ కాగా పక్కన చేరగ వెచ్చగా తెలిసెను బగబగ మండెను భోగి మంటలు దగదగ మెరిసెను వాటి వెలుగులు పాడి పంట పంచకొచ్చెను పదుగురు ఒకటిగా పదము తొక్కెను పండగ పేరున పాటలొచ్చెను సందడి చేయగా సమయమిచ్చెను పిండి వంటలు పిలుపునిచ్చెను పిల్ల పాపలు పరుగులెట్టెను సోది చెప్పక సోదమ్మ వచ్చెను హరికీర్తనల హరిదాసు వచ్చెను బగబగ మండే భోగి మంటలు దగదగ మెరిసెను వాటి వెలుగులు సంక్రాంతి వచ్చింది చూడముచ్చట శోభలేని ఇల్లు లేదు చూడయచ్చట స్వాగతాలు పలుకు సిద్ధ కమ్మంటూ వర్తమాను తెచ్చింది భోగి ముందుగా ఇంటింటి గొప్పిళ్ళు విస్తరించగా పువ్వులని నవ్వుతూ పులకరించగా కమ్ముకుంది ఆనందం ఇంట బయట అందమంతా అలుముకుంది ప్రతి ఇంట బగబగ మండెను భోగి మంటలు
దగదగ మెరిసెను వాటి వెలుగులు బగబగ మండెను భోగి మంటలు దగదగ మెరిసెను వాటి వెలుగులు శీతల సమయం చేరువ కాగా పక్కన చేరగ వెచ్చగా తెలిసెను బగబగ మండెను భోగి మంటలు దగదగ మెరిసెను వాటి వెలుగులు అందరూ రావడం గుండెకే సంబరం కళ్ళలో సంతసం పండగే కారణం ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా నవ్వుతూ ఉండరా నా కథే జాతరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద వచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను వాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగిదాకా దారమే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక
సమ్మేళనకు విచ్చేసినటువంటి బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మరి ప్రతి ఒక్కరికి కూడా వేముల వారి తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే మరి ఈరోజు మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ విందు ప్రణవాలయ పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి దీంతారా దీంతారా జటులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నటులతో నాపైన నీ చూపు ఆపేలా కొంచెం ఇది వాల్యూమ్ పెంచండి. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవములో భావములో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి ఋతువు నీవని ఎంచా శతనము నీ శరణే దీంతానా దీంతానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నటులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంతినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే కొంచెం హుషారుగా. ఒకసారండి క్లాసికల్ డ్యాన్సర్ స్టేట్ వైజ్ కూడా చాలా చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అబ్బాయి. చదువుకుంటూ ఈ డ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. మీ హర్షధ్వాన తాళాలతోటి ఆ అబ్బాయిని ప్రోత్సాహపరచాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు డాన్స్ చేయడమే నాకు కావాలి. నేను గిఫ్ట్ ఇవ్వాలా? కొంచెం అక్కడ మా సౌండ్ సిస్టమ్ దగ్గర ఇవ్వండి. మరి డాన్స్ చేయడానికి అయితే చిన్నారి స్టేజ్ మీద ఉంది. సభా ప్రాంగణానికి ఆయన పేరు పెట్టుకోవడం మన అదృష్టం కూడా. ఒకసారి ఆయన స్మరణ తెచ్చుకుందాం. ఆయన రాసిన పాటను విని నాయకి నాగమ్మ బలమా బాబుల్ల నాయకి నాగమ్మ బలమా
కృష్ణమ్మ కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి పొంగి బారిన చాలు తుంగభద్రా తల్లి పొంగి బారిన చాలు ధాన్య రాసుల పండు దేశ ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరుపే ఉంటాది ఇరుగు పొరుగులోన ఊరుపే ఉంటాది తల్లి ఒక్కండి నట్ట నడి సంద్రాన నవనిలుచుండాది నట్ట నడి సంద్రాన నవనిలుచుండాది సుఖాని వట్టరా తెలుగోడా నావదరి చేర్చరా మొన పుట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా తక్కువే అనమాట. అండ్ అలాగే మరి ఈ సంక్రాంతి పర్వదినాల్లో మరి ఈరోజు మరి మీద మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దగ్గరుండి నడిపిస్తున్నటువంటి వేములపల్లి వారి ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అండ్ అలాగే మరి ఈరోజు వేములపల్లి వారి 6వ ఆత్మీయ సమ్మేళనకు విచ్చేశారు కాబట్టి మరి చక్కగా పరిచయం ఆత్మీయ మా సభకు వచ్చిన వాల్యూమ్ సోదరులకి పెద్దలకి అందరికీ నమస్కారం. మాది విజయవాడ దగ్గర నిడమానూరు. ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మీ సందేశాలు ఇచ్చి ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో పెట్టేటట్టు అందరూ ఒక మాట మీద ఉండి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను నేను. దీనికైతే మాటలు రావు. మా భారతులందరికీ కూడా వేములపల్లి వారి తరపు నుంచి మరి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మరి చక్కగా ఈ కార్యక్రమం కోసం మాట్లాడమంటే ఒక్కరు కూడా రావడం లేదు, చాలా పెద్ద విషయం. ఇక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు, వారికైతే బాగా తెలుస్తుంది. గత 6 సంవత్సరాల నుంచి మరి ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరి చక్కగా ఓకే మేడం గారు మాట్లాడడానికి వచ్చారు. ఇలా పైకి వచ్చేయండి మేడం. మేము మారిన సుజాత దోసకాయలపల్లి మా అత్తారు. ఇక వైజాగ్ నుంచి వచ్చాము, జగన్నాథపురాన్ని ఉంటున్నాము. మకం కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది వినగానే నాకు చాలా సంతోషంగా ఉండి బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. చూడడానికి ఫస్ట్ టైము నేను ఇది చూడడానికి వచ్చాను. చాలా సంతోషం, అందరూ బాగా కలవడం, బాగుంటాం. అది మా సిస్టర్ ఒక సిస్టర్ ఇయర్స్లో ఉంటారు, ఆమె వచ్చారు. మా మేనగోడలు రండి. మా ఊరు జగన్నాథపురం ఆడపడుచుని, నేను వేములపల్లి వారి ఆడపడుచుని. ఇది జరగడం చాలా బాగుందండి. నేను ఎప్పటి నుంచో మా అన్నయ్యలు చెప్తున్నారు వెళ్దాం అనుకున్నాను. ఈ టైంకి నేను ఇక్కడ ఉన్నాను, రాగలిగాను. చాలా సంతోషం అండి అందరినీ చూసి. థ్యాంక్స్ అండి. రామ్మా ఒకసారి ఇయర్స్లో ఉంటాం 10 సంవత్సరం మీరు ఇట్లా కోఆపరేట్. ఓకే, మా నాన్నగారికి మేము 4 బిడ్డలు అండి. కలవలపల్లి అండి మాది. మేము 2 ఆడవాళ్ళం అండి, 2 మగవాళ్ళం. ఒక అమ్మాయిని ఊళ్ళో చేశారండి, ఒక అమ్మాయిని వేలువని చేస్తున్నారు. మేము అందరం కలిసి మెలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటామండి. ఇలా చేయటం చాలా సరదాగా ఉందండి మాకు. ఏట ఇలా చేసుకోవాలండి. ధన్యవాదాలు మేడం. బయటికి వెళ్తామండి. ఓకే, మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? మీకు హ్యాపీగా ఉందా ఇలాగా బంధువులందరితోటి కలవడం అండ్ చక్కగా ఎంజాయ్ చేయడం అనేది? చాలా సరదాగా ఉందండి. యా, ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఒక నిమిషం ఫోటో ఆపయ్యా, అందరూ పక్కి వస్తున్నా చెప్తున్నా. మేడం గారు మీ పేరు చెప్పి మీ ఊరు చెప్పి, మీ పేరు మీ ఊరు చెప్పి. వేములపల్లి సాయిబాబా. మేము పసిరాతల వాస్తవ్యులు. మాది అత్తవారు విజయవాడ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ కూడి ఉన్న వారందరికీ కూడా నమస్కారాలు. మరి మా అక్కలు చెల్లెళ్ళు, ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా అక్క చెల్లెళ్ళు. నేను ఎందుకంటే ఇంతగా అక్క చెల్లెళ్ళు అని చెప్పడానికి కారణం, నేను దేవుడిని తెలుసుకున్నానండి.
అందు గురించి నాకు అందరూ కూడా అక్క చెల్లెళ్ళే. మరి మీరందరూ కూడా అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు. అంటే మీరు అలాగే అంటారు, కానీ నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అన్నది బాగా ప్రేమ ఎక్కువండి. మరి ప్రభు నామానికి నేను వందనాలు చెప్తున్నాను. మాకైతే 6 నాన్నగారులండి, 6 నాన్నగారులండి మాకు. మరి నేను 2 నాన్నగారి కుమార్తెనండి. ఇప్పుడు స్టేజ్ మీదే ఉన్నాం మేము. అయితే ఎంతగా మా పెద్దనాన్నగారు అబ్బాయి అండి సత్యనారాయణ గారు, వారు ఈ పొలంలో ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా 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 సంతోషంగా ఉందండి. మరి మేము మీరందరూ కూడా చూడటానికి కూడా ఇది ఒక అదృష్టం అండి ఇది. అలాగే ఇది గొప్ప పండగ దినము మనకందరికీ కూడా ఎక్కడెక్కడో జరుగుతుందని చెప్పి చాలాసార్లు విన్నాం, కానీ మేము అక్కడి వరకు రాలేకపోయామండి. మరి ఇక్కడ ఎలాగా ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది ఉన్నాను. అలాగే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. కొంచెం హుషారుగా చప్పట్లు కొట్టండి, అంత చక్కగా మాట్లాడుతున్నారు మా ఆడవాళ్ళు. మీ అన్న 2025 సంవత్సరం మనం ఇలా కలవటం చాలా సంతోషం అండి. నేను మాత్రం ఏనుగుపిల్లోరికి పెద్ద కుమార్తెనండి. నేను 6గురిలోనూ కూడాను. మరి మా పెద్దనాన్నగారు వలపరాయుడు గారండి, మా 2వ నాన్నగారు మా నాన్నగారు సూరన్న గారండి, 3వ ఆయన గారు సుబ్బారావు గారండి, 4వ ఆయన గారు నారాయణ స్వామి గారండి, 5వ ఆయన వెంకట్రావు గారండి, 6వ వారు గంగరాజు గారండి. మా 6గురు నాన్నలో కూడా నన్ను ఎంతగానో పెంచి పెద్దదాన్ని చేశారండి. మరి అందరూ కూడా మేము కలిసికట్టుగానే ఉండేవారం, అసలు ఒకళ్ళు ఏరుగా ఉండేవారం కాదండి. మరి మా పిల్లలందరం కూడా మేము ఎక్కడ ఫంక్షన్ జరుగుతున్నా సరే 12 మంది ఆడపడుచులు కూడా కూడుకుని మేము ఎంతో సంతోషంగా అందరం కూడా మేము ఒకే కుటుంబంగా ఉండేవారమండి. మేమైతే మట్టికి మా నాన్నగారికి 2 ఆడపిల్లలమండి. మరి మాది పల్లంటండి అస్తూరు. మా చెల్లెళ్ళు అయితే మా మేనమామకి ఇచ్చామండి, కలవలపల్లిలోనే ఉంటారండి. మరి అందరూ కూడా నాకు 90 మనవలండి, 6 ముని మనవలండి. మరి అంతా కూడా దేవుడు అందరినీ కూడా ఎంతగానో కాసి కాపాడుతున్నాడండి. మరి మొత్తం ఏనుగుపిల్లరిలో నేనే పెద్దదాన్నండి. మా ఆయన గారే పెద్దలుడిగా వచ్చారండి. మా కుటుంబాలన్నీ దీవించబడ్డాయండి. ఈ కొద్దిగా నాకు ముగిస్తున్నాను. మేడం గారు మీ పేరు మీ ఊరు చెప్పండి. నా పేరు వినీల. కొంచెం ఇలా సెంటర్ రండి. అంటే వీడియో. నా పేరు వినీల అండి. మేము హైదరాబాద్లో ఉంటాము. ఓకే, పరిచయం చేసుకోవడానికి వచ్చారు మేడం గారు, పరిచయం చేసేసుకున్నారు, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. మాది కోరమావిడి, ఈ ఊరు ఆడపడుచునండి నేను. ఈ సందర్భంగా నేను మా ముత్తాతను కూడా తలుచుకుంటున్నానండి. మా ముత్తాత పేరు వేములపల్లి నందయ్య గారండి. వాళ్ళ అబ్బాయి వేములపల్లి వల్లభరాయుడు అండి. వాళ్ళ అబ్బాయి వేములపల్లి సత్యనారాయణ గారండి. వాళ్ళ అమ్మాయినండి నేను. ఎంతమంది వేములపల్లి వారిని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే అందరినీ చూస్తాం, కానీ వేములపల్లి వారిని అందరినీ ఇక్కడే చూడటం నాకు సంతోషంగా ఉందండి. ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడేవారు? ఆరుగురు అన్నదమ్ములు నాన్నగారు. 6 అన్నదమ్ములు 5వ అతను కుమార్తెనే, 2వ కుమార్తెని, 3 అమ్మాయిలే నాన్నగారికి. నేను కొడుకుగానే ఉన్నాను ఇక్కడ. నాన్నగారి ఇంట్లోనే ఇక్కడే హౌస్ కట్టుకున్నాము, ఇక్కడే ఉంటున్నాము. నేను కొడుకుగానే భావిస్తున్నారు అందరూ కూడా, అన్నదమ్ములు పిల్లలందరూ కూడాను. నేను కూడా కొడుకుగానే భావించి ఆ తల్లి ఉంది, తండ్రి లేడు, తల్లిని అలాగే చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గారు కొంచెం ముందుకు రండి మీరు. నమస్కారం అండి, నా పేరు శ్రీ సునీత. నేను జగన్నాథపురం నుంచి వచ్చానండి. మా తాతయ్య గారి పేరు సన్నక సన్నద మహాముని గారండి. మా నాన్నగారి పేరు సచ్చిదానంద అండి. మేము మొత్తం 5 ఆడపడుచులం అండి. ఇది అంటే చాలా సంతోషంగా ఇంతమందిని చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం మైక్ దగ్గరికి పెట్టుకోండి, ఎవరికి వినిపించట్లేదు. నాన్నగారికి 4 ఆడపిల్లలు అండి. ఓ పాపని ఊళ్ళో చేసుకున్నారండి. వాళ్ళు అందా ఇదిగాను బాగానే చూసుకుంటారండి. వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటారు. 4 మన పెద్ద పాపల దగ్గరనే పల్లంట చేశారు, చిన్న పాపను పల్లంట చేశారు. నన్ను మేనళ్ళకి కొమ్ముగూడెం చేశారు. ఒక అక్క ఊళ్ళోనే ఉంటుందండి, ఇంట్లోనే ఉంటుంది. ఆవిడని బాగా చూసుకుంటారు.
మగ మహారాజులు ఉన్నారు కాబట్టి మరి వారు కూడా వచ్చి వారి మాటల్లో ఈ కార్యక్రమం కోసం మరి తెలియజేస్తే చాలా బాగుంటుంది. సార్ మేడం మేడం ఒకసారి ఆగండి, అందరూ చూడండి అమ్మా. రెడీ రెడీ బాబు జై వేములపల్లి అని చెప్పించున్నావా? కాదు, ఇక్కడ చెప్తే అక్కడ ఎక్కడికో వినిపించాలి. వేములపల్లి, జై వేములపల్లి. శుభాకాంక్షలు. వేములపల్లి దొరయ్య గారు మనవలం అండి. లేడు అయినా అందరూ ఇంత దేశాల నుంచి వచ్చి ఇలా ఆడపడుచులుగా చూడటం చాలా సంతోషం అండి. మీ అందరికీ ధన్యవాదాలు. నాప్కిన్స్ కూడా మరి వీరే అందజేస్తున్నారు. మరి వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం వేములపల్లి వారి తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శైలజ గారు అండ్ సింధుజ గారు మరి ఈ కార్యక్రమంలో మరి చక్కగా ఇక్కడికి వేములపల్లి సూరయ్య గారి మనవలం నలుగురు, వాళ్ళ అమ్మాయి బేబీ, ఐదుగురం కలిసి బ్యాగులు స్పాన్సర్ చేశాం. మగవారు కూడా అందరూ పరిచయం కార్యక్రమం ఉంది, పరిచయం చేసుకోవాల్సిన కోరుతున్నాము. దయచేసి మీరు వచ్చినట్టు గుర్తింపు ఉండాలి అంటే. నరేంద్ర కుమార్, మాది బీపీ కూడా ఉంది. మాకు ఒక పాప బాబు. మాది బీపీ కూడా ఉంది. హలో, మాది పశువైదులండి. మా తాతయ్యలు 5గురు, దాంట్లో వేములపల్లి సూరయ్య గారు మనవలం అందరూ. సూరయ్య గారికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద ఆయన వేములపల్లి వెంకట్రావు గారు, వాళ్ళకి 1 అమ్మాయి అబ్బాయి. రెండో ఆయన వేములపల్లి రామారావు గారు, వాళ్ళకి 2 అమ్మాయిలు. 3 ఆయన వేములపల్లి సత్యనారాయణ గారు, వాళ్ళకి 1 అమ్మాయి. 4 బేబీ గారు, వాళ్ళకి 3 పిల్లలు, 1 అమ్మాయి 2 అబ్బాయిలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. క్లాప్స్ వినిపించాలి. ఓకే, థ్యాంక్ యూ. 4వ కోడల్ని ఈ వేములపల్లి వారి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ కూడా నా నమస్కారాలండి. చాలామంది పెద్దలు ఇప్పటికి చెప్పారు. వేములపల్లి శ్రీకృష్ణ గారు ఎందరో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని గురించి తెలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉందండి. శ్రీకృష్ణ గారి పేరు విన్నాం కానీ ఈ వేములపల్లి శ్రీకృష్ణ గారు మనవాళ్ళే అన్నది మాత్రం ఇప్పుడే తెలిసిందండి. చాలా సంతోషము. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎప్పుడూ పెట్టుకుంటే మనకు ఒకరికొకరి గురించి తెలుసుకోవడం. ఇప్పుడు మేము సుదూర ప్రాంతం అయినప్పటికీ ఇది 6వ ఆత్మీయ కలయిక అయినా మేము 5 కలయికలు రాలేకపోయాము. మా బావగారు వాళ్ళు అందరూ వచ్చేసారండి. నేను మాత్రం మొట్టమొదటిగా చూడాలని ఇంట్రెస్ట్ తోటి చాలా సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి కలయిక వల్ల మనమందరం కూడా ఎవరెవరు బంధువులు, ఎవరు చుట్టాలు ఏంటి అన్నది కూడా తెలుసుకోగలుగుతామండి. ఇక ఇలాంటి కలయికల వల్ల మన అందరి ఎవరెవరు అన్నది కూడా ఇప్పుడు తెలియదండి. ఇక్కడికి వస్తే 1-2 తప్పితే మేము వేములపల్లిలో ఇప్పుడు చాలామంది చుట్టాలు బంధువుల్ని కలుసుకోగలిగినందుకు ఆనందంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా కూడా ఉంది. మీ అందరికీ ఇక్కడ మాకు రాగానే సంక్రాంతి పండుగ కూడా జరుపుకోబోతున్నాం కాబట్టి సంక్రాంతి సంబరాలను కూడా సంక్రాంతి సంబరంతో పాటు మన వేములపల్లి వారి సంబరం కూడా ముందుగానే రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముందుగానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు. అండ్ అలాగే మరి ఇంకా వేములపల్లి కోడళ్ళు ఉన్నారు, వేములపల్లి వారి కోడళ్ళు. అండ్ మరి వారు కూడా మరి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం వేములపల్లి వారి తరపు నుంచి. నెక్స్ట్ మగోళ్ళు కార్యక్రమం అని చెప్పండి. అండ్ అలాగే మరి ఇలా చూడాలి అందరూ పరిచయం పెంచుకోవడం కూడా జరిగింది. మరి మా లేడీస్ టర్న్ అయిపోయింది కాబట్టి మరి ఇక్కడ చాలా మంది మగ మహారాజులు ఉన్నారు. మరి వేములపల్లి వారి 6వ ఆత్మీయ కలయిక
సందర్భంగా అందరికీ ఇచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రత్యేకించి వేములపల్లి వారి ఆడపడుచులకు కూడా. నా పేరు తాళూరి రత్నకుమారి, మాది కొవ్వూరు. మా తండ్రి గారు 3 అన్నదమ్ములు, ఒక సిస్టరు. మా తండ్రి గారు పెద్దండ్రి గారి పేరు వేములపల్లి వెంకట సుబ్బారావు గారు, పసిగదల. మా తండ్రి గారి పేరు వేములపల్లి వెంకటరత్న గారు. మా పెనతండ్రి గారి పేరు డాక్టర్ వి రాజారావు గారు. మా మేనత్త పేరు కోడూరి సరోజిని, మల్లవరం. మా అన్నదమ్ములు మేము మా అన్నదమ్ములు 4. మా అన్నయ్య గారి పేరు, మా పెద్దన్నయ్య గారి పేరు వేములపల్లి వీరభద్రరావు, పసిగదల. మా 2వ అన్నయ్య గారి పేరు వేములపల్లి ప్రసాద్. మా తమ్ముడు వేములపల్లి గోపి. వారందరూ కూడా పసిగదలనే ఉంటారు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి. వేములపల్లి సనకసనందనాథి మహాముని గారు 2వ కోడలు నేను. 3 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. ఈరోజు ఇదే ఫస్ట్ టైం నేను ఇది కలవటం. ఎవ్రీ టైం రావాలని సంతోషంగా ఉంది నాకు. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, డాక్టర్ వేములపల్లి రాజారావు గారు, ఆయనది జన్మస్థలం పశువేదల. ఆయన యొక్క సతీమణిది కూడా ఆవిడ కూడా డాక్టరే, లక్ష్మీకాంతం గారు. వారిరువురు కలిసి నెడదవోలు అనే పట్టణంలో మనకి అందుబాటులో ఉండేది రాజారావు నర్సింగ్ హోమ్. మొట్టమొదటిగా సుబ్బరాయ అనే నర్సింగ్ హోమ్ని స్టార్ట్ చేసి దాన్ని ఈ మధ్యన రాజారావు మెమోరియల్ హాస్పిటల్ కింద మార్చారు. అలాగే వారి యొక్క రాజారావు గారు, అలాగే లక్ష్మీకాంతం గారి యొక్క సుపుత్రిక, అలాగే ఆవిడ యొక్క హస్బెండ్ డాక్టర్ డివి కృష్ణ గారు, వీరిరువురు కలిసి ఐకానిక్ హాస్పిటల్ని హైదరాబాద్లో రన్ చేస్తున్నారు. చాలా ఫేమస్ హాస్పిటల్, మీరు అందరూ వినుండొచ్చు. ఇలా వేములపల్లి వారి ఫ్యామిలీ అటు సినిమాలో, అలాగే ఇటు వైద్య రంగంలో, అలాగా ప్రముఖమైన వృత్తుల్లో పనిచేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. వారందరికీ ఒక్కసారి క్లాప్స్ కొడదాం మనం. వారి అండ్ అలాగే మా లేడీస్ అందరూ కూడా మరి ఈ కార్యక్రమం కోసం కానీ మరి చక్కగా మాట్లాడారు. అండ్ అలాగే చక్కగా ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అండ్ అలాగే మరి ఇక్కడ చాలామంది పెద్దవారు అండ్ అలాగే యూత్ వారు, మగ మహారాజులు మరి ఈ ఒక్క కార్యక్రమం కోసం మాట్లాడినట్టయితే కనుక మరి వారు కూడా మాట్లాడినట్టయితే కనుక మరి చాలా ఆనందకరంగా ఉంటుంది. ఫోటో బాగుంటుంది, అందరూ అందరికీ పరిచయం అవుతారు. పక్క పక్కనే ఉన్నా కూడా మనకు తెలియకపోతే పరిచయం అవ్వం. కుటుంబ సభ్యులు కలవలపల్లి గ్రామస్తులు వారు ఒక్కొక్కరుగా రావాలండి. కలవలపల్లి గ్రామస్తులు కుటుంబ వారి రావాలి. కుటుంబ వారి కోడళ్ళు మమ్మల్ని పిలవలేదు, ఆడపడుచుల్ని పిలుచుకున్నారని అన్నారట. తొందరగా రావాలి. వేములపల్లి కోడళ్ళు. ఇప్పటి వరకు వేములపల్లి ఆడపడుచులు వచ్చి మరి చక్కగా ఈ కార్యక్రమం కోసం మాట్లాడి అండ్ అలాగే మోపిదేవి మరి ఈ కార్యక్రమం కోసం మరి ఈయన ఒక 2 మాటలు మాట్లాడతారు. వేములపల్లి వారి తోబుట్టువులకి, కోడళ్ళకి, సోదరులకి అందరికీ నా నమస్కారం. మాది మోపుదేవి, కృష్ణా జిల్లా. ఫస్ట్ పెట్టింది మోపుదేవి మండలంలో పెట్టాం, మోపుదేవిలో పెట్టాం. ఇది 6వ మహాసభ ఇక్కడ పెడుతున్నారు. అప్పటి నుంచి బాగానే చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా బాగానే సీను కావాలంటే ఇక్కడ కలవపల్లిలో పెట్టాం. అది మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం అమ్మా. వెంకటరామయ్య గారు వేములపల్లి ఆత్మీయ కళగ పెట్టడానికి బాధ్యులు. మోపిదేవిలో 5 సంవత్సరాల నుంచి ఆయన నడిపాడు. ఈ సంవత్సరం రావద్దని చెప్పాము ఆయన. మేము అక్కడికి ఆరోగ్యం బాగుండలా, మాకు చెప్పకుండా సడన్గా వచ్చాడు. ఇక్కడికి చెప్పకుండా వచ్చాడు, మేము రావద్దని కౌలు కూడా చేయాల. ఆరోగ్యం బాగుండలా,
కానీ ఓపికగా మీ అమ్మని కలవాలని ఏములపల్లి ఆత్మని కలవాలని వచ్చారు. అక్కడ ఏ సంవత్సరం తోటలో పెట్టినా కూడా ఆయన నిలబడి మొత్తం తెల్లవారులు ఉండి మొత్తం ఏర్పాటు చేసి అందరిని చూసుకొని సంతోషంగా పంపించేవాళ్ళు. వేములపల్లి వెంకటరామయ్య గారు నాగాయతెప్ప మోపిదేవి మండలం కృష్ణా జిల్లా అది కూడా బాధ్యులు. ఎక్కడున్నా పేద పిల్లలు ఉన్నా కూడా ఆయన ఓపిక లేకపోయినా సరే ఎవరిని అడిగినా సరే తెచ్చి వాళ్ళకి దాత చేసి వాళ్ళు చదివిస్తానికి ప్రోత్సహిస్తుంటాడు. ఒక సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆరోగ్యం సహకరించకపోయినా మరి ఆయన ఆరోగ్యం బాగోకపోయినా సరే మరి బంధువులందరినీ కూడా మరి చూడాలని మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపారు. వేమలపల్లి సనక సనందనాది మహాముని గారు జగన్నాథపురం మా యొక్క కుగ్రామం. ముఖ్యంగా మాకు ముగ్గురు మగపిల్లలు, మా నాన్నగారికి మాకు ఆడపడుచులు 4. పెద్ద ఆవిడని మాకు వాళ్ళు ఇచ్చారు, రెండో ఆవిడ కృష్ణా జిల్లా, 3 వైజాగ్, 4 గుంటూరు. అయితే మేము చెప్పేవాళ్ళు ఏంటంటే ఈ సమావేశం అంటే వేములపల్లి వారి సమావేశం యాక్చువల్గా కులాలకు అతీతంగా ఉండాలి. కానీ వేములపల్లి వారు అంటే చాలా అభిమానం మనకి. అది తరతరాలుగా నిలబెట్టుకోవాలనే ఈ సమావేశం. ముఖ్యంగా వేములపల్లి వారిలో పేదవారు ఉన్నారు, ఉన్నవారు ఉన్నారు, అతి ఉన్నవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ పేదవారి సంగతి ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం కూడా వారికి కొంత సహాయం చేస్తే వారు కూడా అభివృద్ధి చెంది పైకి వచ్చి మన యొక్క ఈ అసోసియేషన్లో కలుస్తారని తెలుస్తూ నేను అది మీకు సలహాపూర్వకంగా చెబుతున్నా. ఆయనకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి ఏనుపల్లి నందయ్య గారు, ఏనుపల్లి అచ్చమ్మ గారు, ఆయన కొడుకులు పొలపల్లి గారు, ఆయన 2 ఆయన సోరణ గారు, 3 ఆయన సుబ్బారావు గారు, 4 ఆయన నారాయణ గారు, 5 ఆయన వెంకటరావు గారు, 6 ఆయన గంగరాజు గారు. మరి అందరూ చల్లగా చూడాలి. నాకు ఇంతకని చెప్పండి, మీరు వచ్చినందుకు సంతోషం. మా జన్మ పెట్టినందుకు మీకు అందరూ సంతోషం. దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. మరి చక్కగా వారు కూడా వచ్చి మరి ఎక్కువగా తినొచ్చు. ఓకే, నేను వేసాను. ఇలా చూడండి, ఇలా చూడండి, అందరూ చూడండి. నెక్స్ట్ వేములపల్లి రామారావు గారి కుటుంబం. వేములపల్లి రామారావు గారి కుటుంబం మరి వారు కూడా చక్కగా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. మరి స్టేజ్ మీదకి రావాలి. మరి ఈ ఒక్క వేములపల్లి ఆత్మీయ సమ్మేళనంలో మరి వీరు కూడా పాల్గొనడం అనేది మరి చాలా ఆనందకరమైన విషయం. కుర్చీలో కూర్చోవలసి కోరుతున్నాం. తోట ప్రాంగణంలో ఉండాల్సిన కుర్చీలో కూర్చోవలసి కోరుతున్నాం. పరిచయ కార్యక్రమం మరీ ఇంపార్టెంట్. మనకి అక్కడ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, సుదూర ప్రాంతం వచ్చారు తెలుసుకోవాలి. సూర్యాపేట తెలంగాణ అండి. ఇక్కడి నుంచి వచ్చాం. మా తాతలు 7 తాతలు ఆ బీగూడ ఊళ్ళోనే ఉంటారు. తర్వాత మేమందరం 7 తాతల అంత సంతానం. అక్కడి నుంచి వచ్చాము. నా పేరు సత్యనారాయణరావు. నేను హెచ్ఎంటీలో చీఫ్ ఇంజనీరింగ్ చేసి రిటైర్ అయ్యాను. వచ్చి మా స్వగ్రామం బీగూడెం సూర్యాపేటలోనే ఉంటున్నాను. చెప్పేసి మీరు చెప్పండి. నా పేరు వేములపల్లి శ్రీనివాసరావు అండి. నేను ఉండేది గుంటూరులో అండి. నేను గ్రానైట్ క్వారీస్ ఫ్యాక్టరీస్ అండి. వేములపల్లి నరేంద్ర కుమార్ బీగూడెం అండి. నా పేరు కృష్ణప్రసాద్ అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాం. వేములపల్లి సుధాకర్ అండి, బీగూడెం. ఉండేది మాత్రం ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నాం. అక్కడి నుంచి వచ్చాము.
వేమలపల్లి అశోక్ కుమార్ అండి, బీవిగూడెం నుంచి వచ్చాము, సూర్యాపేట జిల్లా అండి. వేములపల్లి హరిప్రసాద్ అండి, మాది విజయవాడ అండి, కానీ స్వగ్రామం బీబీగూడెం. నేను వేములపల్లి వారి ఆడపడుచు చూశానండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎప్పుడు వేములపల్లి వారి కలయికకి ఎప్పుడు వస్తాను, 2 సార్లు కుదరలేదు, రాలేదు. ఎప్పుడు మన వేములపల్లి వారి కలయిక ఒకటే, ఎప్పుడు ఇలా అందరం కలుసుకోవాలి, దూరంగా ఉన్నా రావాలి. ఇక్కడ దగ్గర ఉన్నామని కదా, మేము హైదరాబాద్ నుంచి ఎప్పుడు వస్తాం, విత్ మా ఆయనతో వస్తాము. మాది పర్వతనేని వాళ్ళది కూడా ఉంది ఈరోజు, ఆ రోజు పెట్టింది, ఈరోజు డేట్ మేమే పెట్టాము. అయినా కానీ ఇక్కడికి రావాలని వచ్చాం. మా వేములపల్లి వారు అంటే మీకు చాలా అభిమానం. మేము సుబ్బారావు గారు తెనాలి వాస్తవ్యులు తెలియజేయాలని కోరుకుంటున్నాం. వెంకటరామయ్య గారు మనవండి, మా బాబాయిలు వేములపల్లి సుబ్బారావు గారు, వేములపల్లి శివయ్య గారు, మేము ముగ్గురం తెనాలి నుంచి వచ్చాం సార్. నా పేరు వేములపల్లి సుబ్బారావు, తెనాలి, వెంకటరామయ్య గారు అబ్బాయి. నా పేరు వేములపల్లి సాంబశివరావు, తెనాలి నుంచి వెంకటరామయ్య గారు రెండో పని. రెడీ చూడండి అందరూ. ఓకే, మాట్లాడండి. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వేములపల్లి కుటుంబ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. మాది కౌలూరండి. మా తాతగారి పేరు సూరన్న గారు, మా నాన్నగారి పేరు సుబ్బారావు గారు. మా నాన్నగారికి నేను, మా అక్క 2 సంతానం అండి. నేను చేసేది వ్యవసాయం అండి. ప్రస్తుతానికైతే మాకు సొంత భూమి ఏమీ లేకపోయినా 110 ఎకరాలు నేను పామాయిల్ లీజు తీసుకుని చేస్తున్నానండి. అంటే ఈ చేసే వ్యవసాయం గురించి అంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఇది ఫ్యాషన్గా చేస్తున్నాను, లాభం ఆశించి అయితే చేయట్లేదండి. నేను ఈ పామాయిల్ మీద రీసెర్చ్ చేస్తున్నానండి గత 3 సంవత్సరాలు బట్టి. 2018-19లో ఎకరానికి 22 టన్నులు తీసి అగ్రికల్చర్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అభ్యుదయ పామాయిల్ రైతు అవార్డు తీసుకున్నానండి నేను. ఇంకొక 8 సంవత్సరాలు నాకు రీసెర్చ్ పడుతుందండి. ఈ రీసెర్చ్ కనుక సక్సెస్ అయితే పామాయిల్ రైతు ఎవరో కూడా అసలు ఎటువంటి మందులు కానీ, అసలు ఎటువంటి ఫెర్టిలైజర్స్, అసలు ఏమి ఆర్గానిక్ కూడా వేయని అవసరం లేకుండా మొక్క అలా వేసి మనం గెల్లకోసుకోవచ్చండి. నా ధ్యేయం ఏంటంటే వేములపల్లి వాళ్ళ పేరు స్థిరస్థాయిగా వ్యవసాయ రంగంలో ఉండిపోవాలని చెప్పి నేను కృషి చేస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. హలో, ముందుగా వేములపల్లి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్, మా నాన్నగారి పేరు వెంకటరత్నం, మా అమ్మగారి పేరు శేషరత్నం. నేను ఏలూరు సర్ సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనం వేములపల్లి వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చింది. ఈ విధంగానే కొనసాగానే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కౌలూరు అండి, వేములపల్లి సత్తబ్బాయి గారు అబ్బాయిని, పెద్ద ఆయన్ని, మేము 3 బ్రదర్స్, అందరం వ్యవసాయమేనండి. మన వేములపల్లి వారందరూ ఈ కార్యక్రమాన్ని ఇలాగ ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మాది కౌలూరు అండి, వేములపల్లి సువర్ణ గారు అబ్బాయిని. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. నా పేరు కృష్ణ గారు అండి. ఈ సభ సంక్రమంగా జరిగినట్టుగా సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నాను. మాది కౌలూరు అండి, ఏనుపిల్ల రావణ్ గారు అబ్బాయిని. నేను 2వ వాడినండి. మాకు మూడో వాడు ఒకటి ఉన్నాడండి. మా అక్కయ్య ఒకటి ఉందండి. మేము వ్యవసాయమే చేసుకుంటున్నామండి. శుభాకాంక్షలండి.
హాయ్ పెద్దలందరికీ నమస్కారం. మేము వేములపల్లి ఆడపడుచుని పెద్దలందరినీ చూడడం నాకు ఆనందంగా ఉంది. హ్యాపీ సంక్రాంతి. ముందుగా అందరికీ నమస్కారం. మా ముత్తాత గారి పేరు వేములపల్లి సూరన్న గారు, మా తాతగారి పేరు వేములపల్లి సుబ్బారావు గారు. నేను నా మేనమామని చేసుకున్నాను. మా ఆయన గారి పేరు వేములపల్లి విష్ణు. అందరికీ ఈ ఆత్మీయ సమావేశంలో నేను ఎప్పుడూ చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడూ రాలేదు. కానీ ఇదే ఫస్ట్ టైం రావడం చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓకే, మరి సూర్యనారాయణ గారు మరి ఈ కార్యక్రమం కోసం పిచ్చుగుంట ఆయింది సూర్యనారాయణ గారు. మరి వారు ఈ కార్యక్రమం కోసం మరొక 2 మాటలు మాట్లాడతారు. అండ్ అలాగే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆయన గొప్ప కళాకారులు. ఆయన చక్కగా ఒక 2 పద్యాలు కూడా పాడి వినిపిస్తారు మనందరి కోసం. హలో నా పేరు పిచ్చిగుంటతనం. అంటే కమ్మవారికి గోత్రనామాలు చెప్పేటువంటి ఆ పిచ్చిగుంటను నేను. చాలామందికి పిచ్చిగుంట అంటే ఏంటో గోత్రుడు. ఆ కమ్మచలం నాయుడికి 4 భార్యలు. అయితే కలియమ్మకి జన్మించిన వారు కమ్మవారు, ఎలియమ్మకి జన్మించిన వారు ఎలమదొరలు లాంటి విజయనగరం ఆస్థానంలో ఉన్నారు ఎలమదొరలు. ఈ మలియమ్మకి జన్మించిన వారు రెడ్లు అంటే ఈ బెక్కవోలు, ఓలపల్లి అన్నమట ఉన్నారు మాట్లాడు రెడ్లు. ఈ కడసారి పావడి పిచ్చమ్మ, ఈ పిచ్చమ్మ కుమారుడు పిచ్చిగుంట. ఈ పిచ్చిగుంట కూడా మీలో ఓడే, కాకపోతే మీ గోత్రనామాలు చెప్తే గురించి పిచ్చిగుంట అయిపోయాడు బాబాయ్. అప్పుడు ఈ గోత్రనామాలు చెప్పడానికి మార్గం ఎలాగంటండి, అత్య చేతన పెళ్ళాడి పనసురోమున దోళ్ళ భంగ పుచ్చి తిరిగి కోతల దేశమైనట్టు శ్రీరామచంద్రమూర్తి మీ మందిరమునుండగలిగి ఆయురారోగ్యములంగా చేసి అమాన్యులగలిగి పుత్ర పవిత్రులతోటి రుద్దుగలిగి మహారాజరాజేశ్వరులు ఏమిటి పిలువ సంవత్సరాలు మీ గోత్రం ఇంటిగా ఉండగలిగి మీరు పట్టిందల్ల బంగారు కలిగి ముట్టుందల్ల ముచ్చమ్మ కలిగి మీ పుట్టిన అడపట్లు చల్లగా ఉండగలిగి అత్తింటి కోడలు చల్లగా ఉండగలిగి దరి సింహాసనమైన బొమ్మడికి తద్దేవతలంద పురుషులే బ్రహ్మ అణివాకారమై శ్రీ భార్యామణివై విరంజగుడిగలిగి శ్రీగంగా తత్పురవరు సందేగణనాథివన్ తల్లి నారాయణ ఆత్మదేవురా బ్రహ్మదేవురా ఆడపడుచుదేవురా బ్రహ్మదేవుని నువ్వే పిల్లి స్వామి యావాద్రో భణనాథనారాయణ బాబుకు కశ్యబ్రహ్మ జన్మించి కశ్యబ్రహ్మకు సూర్యుని జన్మించి పశువేదలన్న మీద కమ్మని కమ్మధరలో శ్రీ విష్ణు పాదమున ధర్మక గెలిపించి గడతకెక్కిన వారు కమ్మవారు. దాన ధర్మము చేత ధన్యులై వెలిగెతలు గంగతో పుట్టిరి కమ్మవారు. ఓర్కంటి జవాసనూరుతి 72 వన్యగోత్రములు కమ్మవారు. పద్మనాయక జోడు ప్రభువులే జూరులై కదలింపు లోపలను కమ్మవారు. కార్యకట్టాతముల నింప కమ్మవారు. కలిమి హస్తులకి ఎలా కమ్మవారు. చరణున్న వారిని జరిపురిపుడు కాచిర చెమితిన కమ్మని కమ్మదొరలో దేవాంధ్రుడు ఫణినాథనారాయణ బాబుకు కశ్యబ్రహ్మ జన్మించి కశ్యబ్రహ్మకు సూర్యుని జన్మించి సూర్యునకు రవి జన్మించి రఘునకు కాకుతి జన్మించి కాకుతిని మారీచుడు జన్మించి మారీచునకు ఇకుతి జన్మించి ఇకు ఇలగోపాలు జన్మించి స్త్రీల గోపాలు వసుదేవుడు జన్మించి వసుదేవుడు శ్రీకుడు మీకు సూర్యుని కుమారు యమధర్మరాజు కుమార్ ధర్మరాజు తండ్రిపోడరా ఆ గాంధారి కుమార్ దుర్యోధను ముఖ్యమంత్రి నారదుడు ఉద్భవించి 40 రోజులు నల్ల పెట్టగారు ముట్టే కౌండిల్లి నాలుగుని గౌతముండు అవతరించి
మా కాంగమునేలియ మాదికి దానికి కౌచుగా క్షత్రియ గర్భముందు ఆ గైతులు గటమందు ధరించిరే సౌతుడు శక్తికి సంబంధించి వీరులందరూ కమ్మదౌనగారు మహారాజు రాజేశ్వరు కలిగి మీరు పట్టిన నల్ల బంగారం కలిగి ముట్టం నల్ల ముత్తము కలిగి ఆ అన్నదమ్ములు అత్తరామతులు తండ్రి కుమారులు పోషణామృతులు చాలా బంగారం చిరంజీవి రాయ వర్ధల్లి వర్ధల్లి సుహోద్యయో సుహోద్యయో సుహోద్యయి నాగయ్య. ఈ 8 పిల్లవారు అంతా కూడా ఆడపడుచులు అందరూ కూడా కళ్ళవుట్గా ఇటువంటి ప్రతాపులు ఎన్నో కొన్ని వందలు చేసుకొని మీరు అన్నదమ్ములు ఏమి పిల్లారు కలిసెల్లవత్రము కలిగి ఏమి పిల్లారు పండిపాలు మహారాజా రాజేశ్వరి దుద్దుపూడియాలో వ్యాపారవుతారా అనురెడ్డియాలో చెన్నమూలవుతారా ముత్యాలయాలో పరిపాలవుతారా ఏగియారో కంచెక్కవుతారా మాది ఆరు పాలగిరవుతారా కంటిపూడియారు మధ్యమంది అవుతారా ఎనక కంటిపూడి కామగారు మధ్య ముప్పై మధ్యపోతే మధ్యరేని గోత్రం పెట్టారండి పిచ్చిగుంటే ఆ మధ్యరేని గోత్రం ఏమి పిల్లలు పొలం చల్లవచ్చు పెట్టారంట అందుకని పుచ్చర్ల గోత్రం పెట్టారు అమ్మ కంటిపూడిలో మధ్య ముప్పై మధ్యరేని గోత్రనామాలు పెట్టినట్టు వాళ్ళు ఈ పిచ్చిగుంట్లే ఇప్పుడు ఏమో ఈ గోత్రాలు ఎవరికి అక్కలేదండి ప్రతి ఒక్కరికి మోడల్ వచ్చేసింది కదండి అది చేతం తల్లి మీ కుటుంబాలు 100 ఏళ్ళు అలాగ కొన్ని వందల సంవత్సరాలు మీరు ఇలాగా అన్నదమ్ములు అందరూ ఒక యాగం అయ్యి ఇటువంటి కార్యక్రమాలు వందలు చేసుకోవాలి తల్లి ఏమిని పిల్లవారు ఆడపడుచులు ఏమిని పిల్లవారి కోడళ్ళు అందరూ చల్లగా ఉండి తెలవకుంటున్నాను తల్లి. ఆమారి సారి ససాని మా పాని సారి ససా తల్లి భారతి వందనమమ్మ మేమంతా మీ పిల్లలమమ్మ కోరే కోరిక ఒకటేనమ్మ విద్యాబుద్ధులు దయచేయమ్మా సారి మా పాప మా పాప మా గమారి వేడుకగా మా చదువులు మారే మెలుకువలే మా కందించమ్మా రేపా మారి సారి ససాని మా పాని సారి ససా వేడుకగా మా చదువులు మారే వెలుకువలే మా కందించమ్మా వెలుతురు నీవై వేగు చుక్కవై విజయపు వెలుతురు నింపవమ్మా తల్లి భారతి వందనమమ్మా మేమంతా మీ పిల్లలమమ్మా కోరే కోరిక ఒకటేనమ్మా విద్యాబుద్ధులు దయచేవై తోడువు నీవై నీడవు నీవై తెలిమిని వలిమిని కోర్చవమ్మా దరాగులు ఉంది అధికారం ఏమన్నా తప్పులుంటే విఘ్నులు క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే వైజాగ్ నుంచి వచ్చిన వారు వారు కూడా చక్కగా స్టేజ్ మీదకి రావాలి. వేములపల్లి ఆత్మీయ కళకు వచ్చిన వారందరకు శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ టైం అండి, మిగతా 2 రాలేకపోయాను. వైజాగ్లో ఉంటాను. నాది నేటివ్ రేపల దగ్గర నల్లూరు గ్రామం, గుంటూరు జిల్లా. నేను వైజాగ్లో ఉంటున్నానండి. మా మిస్సెస్ మన్నేవారు, ఈవిడిది వైజాగ్ విజయనగరం. నాకు 2 బాబులు. ఒక బాబు పెద్ద బాబు అన్న ఎంబీఏ బిజినెస్ స్కూల్ ఎంబీఏ చేసి బ్యాంక్ మేనేజర్ చేస్తున్నారు. 2వ బాబు డెంటల్ డాక్టర్. ఇక అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నేను పెసర్లంక మోపిదేవి వార్పు దానికి పిక్నిక్ అటెండ్ అయ్యాను వైజాగ్ నుంచి. ఇక్కడ శ్రీనివాస్ గారు, నాగార్జున చౌదరి గారు అప్పటి నుంచి కోఆపరేషన్ బాగుంది, ఎక్కడున్నా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, నేను అటెండ్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వేమనపల్లి ఆడపడుచులకి సోదరులకి మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు. మా తాతగారిది వానపాములు అండి. నేను ఇప్పుడు ఉండేది ఇక్కడ విశాఖపట్నంలో ఉంటున్నాను. మా అత్తగారిదేమో సమిశ్రగూడెం అన్నవరెడ్డి వారండి. మీ అందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే అందరం కలవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
స్టేజ్ మీద వాల్యూమ్ పెట్టండి. ఇంకంతనే వేగపడక వివరింపదగుని కల్లా నిజము తెలిసిన మనుషుడిపోనేది పరుడు మహిళ మతు విభావం ఎవరేమి చెప్పినా వినాలి వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. వావ్, మీ నాన్నగారి పేరేంటి? రత్నాజీ గారు చక్కగా పద్యం చెప్పింది అండ్ అలాగే మరి దానికి వివరణ కూడా మరి చాలా చక్కగా చెప్పింది. మరొక్కసారి చిన్నారికి మీరందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడితే బాగుంటుంది. యా, థ్యాంక్ యూ. హలో, మేము తిరువుడుమెట్ట వాస్తవ్యులు అండి. సాంగ్ దొరికిందా? ఏములపల్లి వారి తిరువుడుమెట్ట ఏములపల్లి వారి రాయడమ్మ గారు అబ్బాయి అండి. తర్వాత మనవలు అండి మేము. అలాగే ఏములపల్లి కృష్ణారావు గారు అబ్బాయిలు, కోడళ్ళు, అలాగే మనవరాళ్ళు, అలాగే వేమునిపల్లి చిత్తూరు మొత్తం అందరం అనండి మేము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మోపిదేవి, నాగయ్యపట్నం, వెంకట నారాయణ గారు దీనికి తొలి వ్యవస్థాపకులండి. వేములపల్లి వారి కలయిక ఇది ఒక పెద్ద అనుభవం అన్నమాట అండి. ఇది ఎక్కడి నుంచో వస్తారండి. మనం ఎక్కడెక్కడ ఉన్నాం అనేది
రాష్ట్రాల్లో ఉన్నారండి. కానీ ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది రాలేకపోతున్నారండి. ఇది చాలా కానీ మోపిదేవి ఆయన వెంకటనారాయణ ఆయన పెద్ద వయసులో అంత పెద్ద అయినా సరే చాలా ఆయన ఆరోగ్యం బాగోపోయినా సరే చాలా ఓపికగా వచ్చండి. ఎంతమంది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు అనేది ఓపికగా కూర్చొని అంతా ఆయన పరిశీలిస్తున్నారండి. అక్కడ కూర్చున్నాను ఆయన పెద్ద ఆయనకి నా తల వంచి నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోలపల్లి వాస్తవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చూస్తున్న వారందరూ మరి కొంచెం హుషారుగా చప్పట్లు కొట్టండి. ఇద్దరు అబ్బాయిలు అబ్బాయి ఉంటారు. శ్రీధర్ యుఎస్లో ఉంటారు. చిన్న కుమారుడు సుధీర్ విజయవాడ. మీరు కూర్చోండి మీరు మీ ఫ్యామిలీ. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది హే, నింగి సింగిడి అయ్యింది హే, చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే, పాత బస్తీకి జాओ హే, ధూల్ పెట్టకు భాగో హే, ఇటు మంజా లేజా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే, తన దిశను నేటితో మార్చే చెట్టు పూలను పూసేలే, పండు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్లలో బంధం ముగ్గులు వేసే, జ్ఞాపకాల ముద్దలేసే. चिचा मारेंगे है, गोलकोंडा को जाएंगे है, मचा ढील डालेंगे. लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो है, मेरा प्लास्टिक मांझा है, तेरा नायलॉन मांझा है, मामा पिंच को आजा खींच कांड अफा करेंगे. భోగి మంట భాగ్యం, వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే, కనుమ నాటి యోగం, పోవులకు స్నానం, పశువుల పాదాలు మొక్కి రైతు ధరించే, కడప వీధులు కనుమకు కథం తొక్కెగా, ఒంగోలులో గిత్తలు పోటీ కురికెగా, పల్లెల్లో ముగ్గుల పందెం, భూమికే అద్దెను అందం, గొబ్బెమ్మల చుట్టూ గానం, ఆడబిడ్డలు చేసే, దైవమిచ్చే
చేద్దాం హే దిల్ జీతా ఇద్దాం హే దమ్ము చూపి చూద్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చగా రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చగా మంచుతో కప్పిన చెట్లు అందాల ముగ్గుల మెట్లు కన్న తల్లి పిలిచినట్లు రమ్మని పిలిచే ఉండే ఎగిరి పుట్టి గంగరాజు ఒక ఆయన తాతబ్బాయి గారు ఒక ఆయన రామన్ గారు ఈ ముగ్గురు సంతానానికి 7 మగపిల్లలు ముగ్గురు మీద మైక్ దగ్గర పెట్టుకోండి ముగ్గురు మీద 7 సంతానం మా నాన్నలు 7 ఒక ఆయన ఆంజనేయులు గారు ఒక ఆయన వెంకటసుబ్బారావు గారు ఒక ఆయన గంగరాజు గారు ఒక ఆయన సుబ్బారావు గారు ఒక ఆయన సువర్ణ గారు చిరంజీరావు గారు ఒక ఆయన సువర్ణరెల్లి గారు ఆయన పేరు సువర్ణ గారు మేము మొత్తం అందరం ఈ వేములపల్లి ఈ సంతానం మొత్తం అందరం మేమందరం సంతానం మీరు ఇక్కడికి వచ్చిన వేములపల్లి సంబంధించిన జనం అందరూ మా అక్క చెల్లెలు లాంటి వాళ్ళు మా అన్నదమ్ములు లాంటి వాళ్ళు అందరూ అని చెప్పి మేము గౌరవిస్తున్నాం మా యొక్క ఈ ఎంతమంది కూడా మేము అన్నదమ్ములు అబ్బాయిలు మనవలతో సహా వచ్చాం ఓకే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వేములపల్లి కుటుంబ సభ్యులందరికీ మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మా తల్లిదండ్రులు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మరీ ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు అందరూ మా ప్రాంతానికి చేరి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి కోరమావిడి వేములపల్లి కుటుంబ సభ్యులు అందరం ధన్యవాదాలు అండి. ఇలాంటి కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరిగితే సంతోషంగా అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మనం అందరం పరిచయం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకుందామని మళ్ళీ కలవడానికి మన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ Girls, no dangal, celebrate the Pongal. Attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ మరి మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ చైర్స్ లో కూర్చొని మరి ఇంకా వినోద కార్యక్రమం ఉంది కాబట్టి మరి हाय चक्का चक है तू हाय चक्का चक हूँ मैं हाय चक्का चक है तू हाय चक्का चक हूँ मैं కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే చూసాడే రాధను చూసాడే
కుటుంబీకుల ఆత్మీయ కలయిక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. ఫస్ట్ నుంచి మనం చేసుకున్న కార్యక్రమాలు వాటి వివరాలు ఆత్మీయ కలయిక అండి. మొదటి కలయిక కృష్ణా జిల్లా మోపిదేవి వార్పులో 2017వ సంవత్సరంలో మన కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకోవడం జరిగిందండి. తర్వాత రెండవ కలయిక గుంటూరు జిల్లా రేపల దగ్గర పెసర్లంక అనే గ్రామంలో చేసుకోవడం జరిగిందండి. మూడవది మళ్ళీ 2019లో మోపిదేవి వార్పులో చేసుకోవడం జరిగింది. నాలుగవ కలయిక 2020లో మోపిదేవి వార్పులో చేసుకున్నామండి. తర్వాత 2021-22 సంవత్సరాలు అప్పటి కరోనా పరిస్థితుల దృష్ట్యా మనం ఆత్మీయ కలయిక నిర్వహించుకోలేకపోయాం. మళ్ళీ 5వ కలయిక మోపిదేవి వార్పులో 2023 సంవత్సరంలో చేసుకోవడం జరిగింది. ఇది 6వ ఆత్మీయ కలయిక. ఈ పై జరిగిన 5 కలయికలకు కూడాను మనకి ఈ ప్రాంతం నుంచి పసివేదాల నుంచి కానివ్వండి, చాగాల నుంచి కానివ్వండి, అలాగే కలవలపల్లి నుంచి కూడా మన కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మొదటి నుంచి మనం మన సంఘ కార్యక్రమాల్లో భాగంగా 2017వ సంవత్సరంలో కొంతమంది మన కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయికి 2017లో ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు చెల్లించడం జరిగిందండి. అట్లాగే ఆర్థికంగా వెనుకబడిన ఒక కుటుంబానికి వాళ్ళ పిల్లలకి పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది 2017లోనే. అలాగే 2018వ సంవత్సరంలో కూడా ఒక కుటుంబానికి వివాహ నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 2019లో వైద్య ఖర్చుల నిమిత్తం ఒకరికి, అట్లాగే స్కూల్ ఫీజులు కూడా కట్టడం జరిగిందండి. తర్వాత 2017, 18, 19 సంవత్సరాల్లో ఆ 3 సంవత్సరాలు కూడాను యుఎస్లో ఉన్న మన కుటుంబ సభ్యులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు తెలుసుకుని వారు ఇచ్చిన విరాళాలతో ఆ 3 సంవత్సరాలు కూడాను ఆర్థిక స్తోమత లేని పిల్లలకి కాలేజీ ఫీజులు కూడా కట్టడం జరిగిందండి. అలాగే 2021 సంవత్సరంలో అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళా రైతులు పాదయాత్ర చేశారండి. అప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా అమరావతి రైతుల్ని లేకపోతే రైతు కుటుంబాలని వేధించిన పరిస్థితులన్నీ మనం చూసాం. ఆ పరిస్థితులన్నీ చూశాక ముఖ్యంగా వేములపల్లి కుటుంబాలన్నీ కూడాను రైతువారి కుటుంబాలు, రైతుల బాధలు కష్ట సుఖాలు అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ రైతుల పాదయాత్రకి వేములపల్లి కుటుంబం తరఫున 1,00,000 రూపాయలు విరాళం చెల్లించడం జరిగిందండి ఆ పాదయాత్రకి. అలాగే 2023 సంవత్సరంలో అమరావతి రైతులు, మహిళా రైతులు అమరావతి టు అరసవల్లి అది కూడా పాదయాత్ర చేయడం జరిగిందండి. ఆ కార్యక్రమానికి కూడా మన కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతో 1,11,116 రూపాయలు వారికి విరాళంగా ఇవ్వడం జరిగిందండి. అలాగే 2024 సంవత్సరంలో ఆరోగ్యపరంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్న వేములపల్లి కుటుంబ సభ్యులుకి కొంతమేర ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే చెప్పామో ఈ కార్యక్రమాలన్నీ కూడాను మన కుటుంబ సభ్యులు వాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఏ ఏరియాలో జరిగితే ఆ ఏరియానే కాకుండా మిగతా ఏరియాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి, బళ్ళారి నుంచి అట్లా దూర ప్రాంతాల నుంచి కూడా మన ప్రాంతాలకు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమాలు కానీ ఈ కలయికలు కానీ ఎప్పుడు ఎంతో ఆత్మీయతతో ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని మనందరం ఆశిస్తున్నాం.
ఓ తుమ్మెదా గొప్పియల్లో గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు గొప్పియల్లో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు ఈదా గొప్పోళ్ళనే మాట లేదు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని చెత్తకొస్తే పండగ ఇదే పసివేదల వాళ్ళకి వచ్చింది టికెట్కి వచ్చినాయి లేకపోతే కలవలపల్లి వాళ్ళకి వచ్చినాయి విజయవాడ వాళ్ళకి వచ్చినాయి అనేది ఉండదు మిషన్ తీస్తుంది కాయన్ని ఆ నెంబరే చదువుతాం టికెట్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి సాయికృష్ణ గారు ఎవరు మనవడివి చెప్పు నువ్వు వేములపల్లి వేములపల్లి వెంకటేశ్వరరావు మనవరు నేను చెప్పు రామభద్రాయ ఫస్ట్ నుంచి గట్టిగా బాగా చదివి వచ్చే సంవత్సరం మంచిగా పద్యాలు బాగా చెప్పాలి. ఓకే, వెళ్ళమ్మా. విషయాన్ని రామ విరులో వేమ. థ్యాంక్ యూ. మంచి వేమన పద్యం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు నేరు నిపించుడు చెప్పడి శైలేని పుత్రుడు పుట్టనేని వారు పుట్టనేని పిట్టలా గిట్టలా విశ్వదాభిరామ వినుల. వెరీ గుడ్. మంచి వేమన పద్యం చెప్పావు. పెదవాల్సి
My name is Deepika. I study పలుకవచ్చు సరళం ఒక్కటబ్బ చాలా కష్టమురా విశ్వరాభిరామ వినురవేమ. వెరీ గుడ్. ఇంకా అయిపోయింది, వెరిఫై చేస్తాం తర్వాత. Number 6. Nine zero 90. Number 4. సింగిల్ నెంబర్ 4 ప్రైజ్ అమౌంట్లు చెప్పాలండి. సింగిల్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫుల్ హౌస్, జల్దీ 5 అమౌంట్ అండి. చెప్తాం. ఆడిటర్ దగ్గర పంపించామండి. అమౌంట్ బాగా ఎక్కువ వచ్చింది. ఏదంతా అనేది ఫైనల్ చేసుకొస్తారు. జల్దీ 5 సింగిల్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫుల్ హౌస్ 2 ఉంటాయి. 8080 78 19 19 26 మమ్మీ గ్రామస్తులు వారికి రావడం జరిగింది. అమౌంట్ అప్పుడే ఫైనల్ 34 34 34 67 67 మీరు మధ్యలో లేస్తే లైన్స్ అయిపోయినాయి అనుకుంటున్నాం, పెనాల్టీలు పడతాయి. 22 22 25 25 20 20 20 20 29 29 29 కలవలపల్లి మా ఫస్ట్ లైన్ దగ్గర సాయి అనేష్ కలవలపల్లి. డబ్బులన్నీ కలవలపల్లికిను పసివేదలకి వచ్చేటట్టు ఉన్నాయి. 48 48 48 థర్డ్ లైన్ అయిపోయిందంటండి, వెరిఫై చేస్తున్నారు. ఫుల్ హౌసినా మిడిల్ లైన్ రండి. కీర్తిక చౌదరి రాసుకోమ్మా. కీర్తిక చౌదరి పురుషోత్తపల్లి. 46 54 54 54 24 24 24 40 40 40 87 44 44 44. ఓకే రండి, టికెట్ తీసుకురావాలి మీరు. నేను ముందే చెప్పా డబ్బులన్నీ పసివేదలా కలవలపల్లి అని.
ఫుల్ హౌసీ అయిపోయిందండి, ఫస్ట్ ఫుల్ హౌసీ. కంగ్రాచులేషన్స్. 43 43 43 51 51 51 68 ఆపండి ఆపమ్మా. డాక్టర్ ఆఫ్ రవిచంద్ర నాగైతిప్ప. నెక్స్ట్ చూసుకోండి 23 ఆ పాపమ్మ. సౌజన్య గారండి కలవలపల్లి, 3rd హౌసీ అయిపోయింది, ఒకటే హౌసీ ఉంది, జాగ్రత్తగా రండి. దయచేసి ఇందాక జల్దీ 5 ఫస్ట్ రో, సెకండ్ రో, 3rd రో హౌసీ వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి. అందరూ నిదానం, ఇట్లా కాదండి, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. ज्ञानेभवति भारतम् अभ्यर्थानमधर्मस्य तदात्मानं सुधामि. ఈ అమ్మాయిని లెగమనండి ఒకసారి, పాప పక్కడమ్మా. ఓకే, ఏం చేయవా, ఏం చేయకపోతే ప్రైజ్ ఇవ్వం, ఏదో ఒకటి చేయాలి ఇక్కడ. యాక్టింగ్ చేయకుండా ఒట్టి చేయలే కాదు, మరి యాక్టింగ్ చేస్తే చెప్పాలి. సింగల్ జై బాలయ్య. నెక్స్ట్ ఫస్ట్ రో కదా నువ్వు చెప్పినది. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అనే బుక్ అండి పాపకి. ఏం చేస్తారు యాక్టివిటీ, ఏదో ఒకటి చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి. మీ వారిని మేము అటు చూడమ్మా, ఫోటో తీసుకుంటారు. డాక్టర్ గారిగా నానా ఏం చేస్తావు నువ్వు యాక్టివిటీ? సరే, ఇంటింటి వంట చేసి పెట్టు, అమ్మకి చేసి పెట్టు. హౌస్ వైఫ్ ఏం చదువుతామా? ఫస్ట్ ఇయర్ చదువుతావు. ఏం యాక్టివిటీ ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చెప్తావు? 2 లైన్సా? నీకేం చెప్తావు? దమ్ముంటా పట్టుకుని షికావత్త పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్. వెరీ గుడ్. ఇవి 2 పుస్తకాలు ఇద్దరు పిల్లలకి చెరువుటి ఇవ్వండి. మ్యూజికల్ చైర్స్ లేడీస్కి పెడుతున్నారండి. మ్యూజికల్ చైర్స్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఇవాళ పాపకి సాఫ్ట్ స్కిల్స్ అండి, పట్టాభిరామ్ గారిది. ఏం చదువుతున్నావమ్మా? 10th. ఏం చెప్తావు చెప్పు. మెడిటేషన్ ఒకసారి చూసుకుంటావా? DJ
Suman Mix from Haldia. కుర్చీలకి దూరంగా రావాలి. కుర్చీలు ముట్టుకుంటూ నడిస్తే డిస్క్వాలిఫై అవుతారు. ప్రైజ్ కూడా రాకుండా పోతుంది. అసలే పసివేదల వారు వారి నుంచి తెప్పించారు ఈ ప్రైజులు. నడవాలి పరిగెట్టాలి. మ్యూజిక్ ఆపలేదు కదా, మ్యూజిక్ ఆపలేదు, పరిగెట్టాలి. పసివేదల గారేమో వారి నుంచి తెప్పించారు దీనికి ప్రైజులు. కూర్చోండి. వెనక్కి రాకూడదు. మీరు వెనక్కి వచ్చి కూర్చున్నారు అయితే తొందరగా వెళ్ళగలుగుతాం. స్పీడ్గా తిరగాలి. ఎవరు డిస్క్వాలిఫై? రెడ్ స్కర్ట్ బార్న్ గిఫ్ట్ ఇక్కడ ఏంటో చెప్పట్లా. ఇక్కడ ఒకళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు, ఇక్కడ ఒకళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ఖాళీ ఉంది. రాకుండా పరిగెట్టాలి. జాగ్రత్త. ఏమాత్రం తగ్గట్లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఫారిన్ ప్రైజ్ కావాలి. తిరగాలి. నడవాలి. ఇక్కడ ఖాళీ ఉంది. జాగ్రత్తండి. సారీ, జాగ్రత్త. నో డిస్క్వాలిఫై. స్పీడ్గా. కుర్చీలు ముట్టుకోకూడదు. ఎవరు? ఓకే. ఒకటి తీసేయండి. గ్యాప్ వెనక్కి డిస్క్వాలిఫైడ్. వెనక పరిగెట్టుకు వచ్చారు. ఒక్కొచ్చి గ్యాప్ రాకూడదు. వెనక్కి రాకూడదు.
వెనక్కి వచ్చారు. గ్యాప్ రాకూడదు, గ్యాప్ ఎక్కువ ఉంటుంది. గ్యాప్ ఎక్కువ ఉంటుంది, గ్యాప్ రాకూడదు. వెరీ గుడ్. ఫస్ట్ ప్రైజ్ ఎవరు? నేనా? ఉండవల్లి రాధ గారు. ముగ్గురికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండి. వేములపల్లి రాధ గారు, ఉండవల్లి. ఒకసారి ఇందాక ముందు రూల్స్ చెప్పలేదన్నారు కొంతమంది. మేము రెడీ, మీరు రండి. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? రండి. కొంచెం